నమస్తే. మన సమస్య ఎంత పెద్దదో హనుమంతుడికి చెప్పొద్దు. చెప్పక్కర్లేదు. మన హనుమంతుడు ఎంత గొప్పవాడో సమస్యకి చెప్పాలి. అవును, సమస్య ఎప్పుడు చిన్నదే. కానీ స్వామి చాలా గొప్పవాడు. రాముణ్ణి, రామనామాన్ని నమ్మే కోట్లాది మంది హిందువులు మరింత ఎక్కువగా నమ్మేది హనుమంతున్నే. భారతదేశంలో రాముడి ఆలయం లేని గ్రామం ఉందేమో గానీ హనుమంతుడి గుడి లేని పల్లె ఉండదు. ఎందుకంటే రామభక్తుల్ని, రామ అంటూ పిలిచే ఆర్తుల్ని కాచి కాపాడేది మన ఆంజనేయుడే. ఆయన చిరంజీవి. ఇక్కడ, ఇప్పుడు, ఇవాళ మన మధ్యన తిరిగే అపర రామదాసు. మనం అనుకుంటూ ఉంటాం, అయోధ్యలో భవ్య రామాలయం అనే రామకార్యాన్ని నిర్వహించింది, పూర్తి చేసింది కోట్లాది మంది రామభక్తులమైన మనము అని. అస్సలు కాదు. అలనాడు కురుక్షేత్రంలో విజయుడికి కపిధ్వజంపై వెలిసి విజయాన్ని అందించిన ఆ కపీశుడే కలియుగంలోనూ మన కరసేవకులకు, కరసైనికులకు వాళ్ళ కచేరీలో విజయాన్ని అందించాడు, విజయాన్ని కట్టబెట్టాడు. అయితే రామకార్యం ముగిసింది. మనం అనుకుంటున్నాం రామకార్యం ముగిసిందిక, అయోధ్య మనదైపోయింది, తదుపరి వారణాసి మధురలే. శివకార్యం పూర్తి కావాలి, మన కృష్ణ జన్మస్థానాన్ని మనం దక్కించుకోవాలి, మన ముందున్న కర్తవ్యం, మన లక్ష్యం ఇదే అని మనం అనుకుంటున్నాం. మరి హనుమంతుడు రామభక్తుడు మాత్రమే కాదు కదా, శివుడి అంశే కదా. రామకార్యాన్ని నిర్వహించిన తానే శివకార్యాన్ని చేయాలి అనుకుంటున్నట్టున్నాడు. శివుడి అంశే కదా ఆయన. అందుకే శివకార్యాన్ని నెత్తినెత్తుకున్నట్టున్నాడు. లేకపోతే వారణాసి జిల్లా కోర్టులో జ్ఞానవాపి కేసులో కీలక విచారణ జరుగుతున్న సందర్భంలో కోర్టు హాల్లోకి ప్రవేశించడం అంటే ఏమనుకోవాలి మనం? చూసే ఉంటారు మీరు ఆ వీడియో. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. నిన్న జరిగింది. జ్ఞానవాపిపై విచారణ జరుగుతున్న సమయంలో అందరూ చూస్తున్నారు ఏం తీర్పు వస్తుందని. ఒక్కసారిగా వానరం కోర్టు హాల్లోకి వచ్చేసింది. దాదాపు గంట పాటు అక్కడే ఉండిపోయింది. ఆ టేబుల్ మీద ఫైల్స్ తిరిగేసిందంట. జ్ఞానవాపి కేసుకు సంబంధించిన దస్త్రాలన్నీ తిరిగేసిందంట. మరి ఏం కనిపించిందో, ఏం అర్థమైందో. ఇది యాదృచ్ఛికమే కావచ్చు. ఒక కోతి కోర్టు హాల్లోకి వెళ్ళడం అనేది యాదృచ్ఛికమని కొందరు అనొచ్చు. కానీ చాలామంది భక్తులకు, కోట్లాది భక్తులకి, రామభక్తులకి, శివభక్తులకి, హనుమాన్ భక్తులకి అదొక సెంటిమెంట్, శుభసూచకం. ఇంకా చెప్పాలంటే ఇందాకన్నట్టు అయోధ్య ముగిసింది, మన ముందు ఇంకా చాలా లక్ష్యాలు ఉన్నాయి అనుకుంటున్నాం కదా. నెక్స్ట్ జ్ఞానవాపి అచ్చం అయోధ్యలాగే అది కోర్టు పరిధిలో ఉంది, దావా నడుస్తోంది. ఈ సమయంలో ఆ కేసు విచారణ సందర్భంగా వానరం కోర్టు హాల్లోకి వెళ్ళడం ఎట్లా చూడాలి, దీన్ని ఏమనుకోవాలి అంటే, ఇది చూస్తుంటే, ఈ వీడియో ఇది వింటుంటే మనకు అయోధ్య ఉద్యమం సందర్భంగా చాలా కొన్ని ఘటనలు గుర్తొస్తున్నాయి కదా. నిజంగానే ఆంజనేయుడికి, అయోధ్య ఉద్యమానికి ఉన్న ఒక అలౌకికమైన అనుబంధం, దానికి సంబంధించి మనం చాలా సంఘటనలు విన్నామున్నాయి కదా. 50 ఏళ్ల నుంచి చాలా ఘటనలు విన్నాం. ఒక్కసారి మళ్ళీ మనం కొంచెం ముందుకెళ్ళి వాటి గురించి మాట్లాడుకుందాం. 1986 ఫిబ్రవరి 1 ఫైజాబాద్ జిల్లా కోర్టులో అయోధ్య కేసు మీద కీలక విచారణ. ఫైజాబాద్ జిల్లా కిందకే వస్తుంది అయోధ్య. ఇప్పుడు అదే జిల్లా పరిధిలో ఉంది. బాబ్రీ తాళాలు తెరవాలి అని తీర్పు ఇచ్చిన సందర్భం కూడా అదే. ఆ జడ్జిమెంట్ ఇంకా ఏం తీర్పిస్తుందో కోర్టు, జిల్లా కోర్టు, అయోధ్య రామ జన్మభూమికి సంబంధించి వందలాది మంది భక్తులు కోర్టు హాల్లో చేరిపోయారు. అప్పటికే కోర్టుకు వచ్చేశారు. వాళ్ళతో పాటే ఒక కోతి కూడా వచ్చింది. ఎవరో కాషాయ జెండా ఇస్తే చేతిలో పట్టుకుని కొన్ని గంటల పాటు అక్కడే ఉంది. 11 గంటలకి కోర్టు హాల్లోకి ప్రవేశించిన కోతి సాయంత్రం వరకు అక్కడే ఉంది. కోర్టు వాదన నడుస్తున్నాయి, వాదోపవాదాలు నడుస్తున్నాయి, విచారణ జరుగుతోంది. అయోధ్య రామజన్మభూమి కేసు మీద ఇరువైపున పక్షాలు, ఇరువైపున లాయర్లు, అడ్వకేట్లు వాళ్ళ వాదనలు వినిపిస్తున్నారు. కోతి మాత్రం అక్కడే ఉంది, కదలకుండా. వస్తున్నారు, పోతున్నారు, వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు, ఎదురు చూసేవాళ్ళు చాలా ఆసక్తితో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ. కోర్టు ఏం చెప్తుందో, న్యాయమూర్తి ఏం తీర్పిస్తారో అన్న ఉత్కంఠ. అందరూ వెళ్తున్నారు, వస్తున్నారు. లంచ్ టైం అయిపోయింది, కాస్త విరామం. అయినా సరే కోతి మాత్రం అక్కడి నుంచి కదలలేదు. ఎవరో భక్తులకు కొంచెం అరటిపళ్ళ లాంటివి ప్రసాదం తెచ్చిచ్చినా తీసుకోలేదు. సాయంత్రం 4:40కి తీర్పు వచ్చింది, అది కూడా అనుకూలమైన తీర్పు. అప్పుడు మాత్రమే తను ప్రసాదం ముట్టుకుంది, తర్వాత వెళ్ళిపోయింది. కేవీ పాండే ఆ కేసులో తీర్పునిచ్చిన న్యాయమూర్తి కేవీ పాండే
ఆయన తర్వాత తన ఆటోబయోగ్రఫీ, తన జీవిత తన ఒక పుస్తకం రాశారు. అందులో ఈ అంశాన్ని ప్రస్తావించారు. కోర్టు తీర్పిచ్చిన తర్వాత గూడా తన ఇంటికెళ్తే, తన బంగ్లాకెళ్తే వరండాలో అదే కోతి ప్రత్యక్షమైందంట ఆయనకి. హనుమానే వచ్చినట్టు అనిపించిందంట తనకి. అదాయన స్వయంగా రాసుకున్నారు కేఎం పాండే. ఆ రోజు బాబ్రీ కట్టడం తాళాలు తెరవాలని ఆయన తీర్పునిచ్చాడు. అయితే ఆ తీర్పును జిల్లా కోర్టు ఇచ్చిన కేఎం పాండే జడ్జిగా ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది. సరే, ఆ తర్వాత అది వేరే విషయం. అదొక ఘటన. హనుమంతుడు రామ జన్మభూమి ఉద్యమంలోకి అలా ఎంటర్ అయ్యాడనమాట. అంతకుముందు మనకంత తెలీదు. వందల ఏళ్ల నాటి వివాదం కదా అది. వందల ఏళ్ళుగా, శతాబ్దాల వివాదం అదైతే. కాకపోతే మనం చూసింది దాదాపు ఒక 60-70 ఏళ్ల నుంచి మనం దానికోసం పోరాడుతున్నాం. కోర్టులో కేసులు, దావాలు ఇవన్నీ నడుస్తున్నాయి కదా. అప్పటి నుంచి ఇది మొదటి ఘటన అనమాట. మన హనుమంతుడు ఎంట్రీ ఇచ్చిన ఒక సందర్భం, మొదటి సందర్భంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. సాక్ష్యం ఉంది. ఆయన స్వయంగా కేఎం పాండే ఒక పుస్తకం రాసుకొని అందులో మెన్షన్ చేశారు. ఈ విషయం చెప్పారు, ఆయన పంచుకున్నారు. ఇక 1990 అక్టోబర్ 30 మొదటి కరసేవ జరిగిన రోజు. 28,000 మంది సాయుధ బలగాలు అయోధ్యను చుట్టుముట్టాయి. అదే సమయంలో వేలాదిగా కరసేవకులు దేశం నలుమూలల నుంచి వచ్చారు రాముడి కోసం. ములాయం సింగ్ యాదవ్ అప్పుడు సీఎం చాలా ప్రగల్భాలు పలికాడు. ఎవరిని దగ్గర వరకు వెళ్ళనియ్యను, అణచివేస్తానని చెప్పుకున్నాడు స్వయంగా. బాబ్రీ కట్టడం మీద ఎవరు చేయి వేయలేరు అని చెప్పుకున్నాడు. అయినా సరే కరసేవకులు భద్రతా సిబ్బందిని దాటుకొని వాళ్ళని అడ్డు తొలగించుకుంటూ కట్టడం వైపు వెళ్ళారు. పైకి ఎక్కారు, గుమ్మటాల పైకి. చుట్టూ కాషాయ జెండాలు పెట్టారు. గుమ్మటం మీదున్న ఆ డోమ్ మీద ఉన్న పైన ఒక కాషాయ జెండాను కూడా పెట్టారు. అదే సమయంలో కరసేవకులపైకి లాఠీ చార్జ్ కాల్పులు. అందరికీ తెలుసు ఆ ఘటనలో 20 మంది చనిపోయారని ప్రభుత్వ అధికారిక లెక్కలు, కానీ ఇంకా చాలా మంది చనిపోయారు. రక్తసిక్తమైంది ఆ ప్రాంతం మొత్తం. అల్లకల్లోలం. ఒక రకంగా అయోధ్య ఒక ఒక ఏమంటారు, ఒక రణక్షేత్రం అయిపోయింది ఆ సమయంలో. పోలీసులు, భద్రతా సిబ్బంది ఎక్కడికక్కడ జెండాలన్నీ తొలగించారు. పైన ఉన్న జెండాను కూడా తొలగించే క్రమంలో వాళ్ళు వెళ్తుంటే అక్కడ ఒక కోతి వచ్చింది, పెద్ద వానరం. మీరు సైడ్కి చూడొచ్చు ఆ ఫోటో, ఒరిజినల్ ఫోటో అది, బ్లాక్ అండ్ వైట్లో వస్తున్న ఫోటో. ఆ సమయంలోనిదే 1990 మొదటి కరసేవ సందర్భంలోనిదే అది. అయితే సిబ్బంది, పోలీసులు దాని జోలికి వెళ్లకుండా కాసేపు అట్లే ఉన్నారు. కొన్ని గంటల పాటు, సాయంత్రం వరకు వానరం అక్కడే ఉండి వెళ్ళిపోయింది. అప్పుడు ఆ ధ్వజాన్ని తొలగించారనమాట పోలీసులు. ఇందాక చెప్పిన ఆ ఘటనలో అధికారిక లెక్కల ప్రకారమే 20 మంది చనిపోయారు, ఇంకా ఎక్కువే చనిపోయారు. హెలికాప్టర్ నుంచి కూడా కరసేవకుల మీద కాల్పులు జరిపినట్టు స్వయంగా అక్కడ ఆ ఘటనను కవర్ చేయడానికి వెళ్ళిన జర్నలిస్టులు చెప్పిన మాట. ఇంకా రెండోసారి తిరిగి, ఇంకా 2 ఏళ్ళు కూడా పూర్తి కాకుండానే 1992లో మళ్ళీ కరసేవకులు ఒక దీక్షగా వేలాది మంది అక్కడ దీక్ష చేయడానికి వెళ్ళారు. ఓవైపు సెక్యూరిటీ, సామాన్య భక్తులందరినీ అడ్డుకుంటున్నారు. మళ్ళీ ఒక కోతి వెళ్ళి సేమ్ అక్కడే గుమ్మటం పైన కూర్చుంది. కొన్ని గంటల పాటు అక్కడే. ప్రమోద్ పుష్కర్ అనే అతను ఫోటోగ్రాఫర్ ఆ ఫోటోని తీశాడు. తర్వాత చాలా సందర్భాలు, అంటే మొన్న అయోధ్యలో రామమందిర ఓపెనింగ్ సందర్భంగా ఆయన ఆ విషయాన్ని తను షేర్ చేసుకున్నాడు. ఆ సమయంలో, అంటే ఆ కరసేవ ఆ 2 ఏళ్లలో ఒక భయానక వాతావరణం ఉండేది అయోధ్యలో. నక్కి నక్కి వెళ్ళి మేము వార్తలు సేకరించే వాళ్ళము. ఆ సమయంలో వానరము గుమ్మటం పైకి, బాబ్రీ కట్టడం గుమ్మటం పైకి ఎక్కి గంటల పాటు అక్కడ కూర్చున్న దృశ్యాలను మేము చూసామని ఆయన ప్రమోద్ పుష్కర్ చెప్పుకున్నారు. ఇక సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఫైనల్ జడ్జిమెంట్, అయోధ్యకు అనుకూలంగా తీర్పు వచ్చిన రోజు దానికి న్యాయవాది, మాజీ అటార్నీ జనరల్ కేశవ్ పరాశరన్ ఆ కేసు వాదించారు. అనుకూలంగా తీర్పు వచ్చింది. కోట్లాది మంది భారతీయులు సంబరాల్లో మునిగి తేలిన రోజు అది. 2.77 ఎకరాల భూమిని రామ మందిర నిర్మాణం కోసం రామజన్మభూమి ట్రస్ట్కు అప్పగించాలని ఇచ్చిన తీర్పు. 5 సభ్యుల ధర్మాసనం ఆ తీర్పు, సుప్రీంకోర్టు ఆ తీర్పు ఇచ్చింది, కీలక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు శనివారం వచ్చింది. ఆ రోజు తీర్పు వెలువడ్డ రోజు సాటర్డే, శనివారం అనమాట. అయితే సోమవారం పరాశరన్ ఇంటికి 30 నుంచి 40 కోతులు
ఆయన స్వయంగా ఒక సందర్భంలో చెప్పారు. ఆయన మాట్లాడారు. రెండో అంతస్తులో నేను టెర్రాస్ మీద తిరుగుతున్నాను అటు ఇటు. 8:40 సరిగ్గా సమయం గూడా ఆయన జెప్పారు. రాత్రి 8:40కి ఎక్కడి నుంచొచ్చాయో తెలీదు అకస్మాత్తుగా 30-40 కోతులు మా ఇంటి పక్కనున్న చెట్లపై గెంతుతూ, ఎగురుతూ ఎంతో సందడి చేశాయి. హనుమంతుడే వచ్చాడనిపించింది. 69 ఏళ్ల కల వాళ్ళ కల నెరవేరింది, నిజమైంది అన్న ఆనందం వానరాల్లో నాకు కనిపించింది. రాముడి మందిరాన్ని, రాముడి జాగాను మేము దక్కించుకున్నాము. రాముడి జన్మభూమిని మేము దక్కించుకున్నామన్న సంతోషం నాకక్కడ వాటిల్లో కనిపించిందని పరాశరన్ గారు నిన్న మొన్న ఇంకా ఏడాది అయిందంతే. ఆయన స్వయంగా చెప్పారు. 96 ఏళ్ళు వారికి. 83 ఏళ్ళకైనా రిటైర్ అయ్యాడు. అంటే ఇంకా కేసులు వాదించొద్దు అనుకున్నారు. కానీ తర్వాత అయ్యప్ప ఆలయంలోకి, శబరిమల ఆలయంలోకి మహిళలను వెళ్ళొచ్చు, మహిళలకు ప్రవేశం ఉండొచ్చు అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ఆయన వాదించారు. కొన్ని నమ్మకాలను గౌరవించాలి, మహిళలకు ప్రవేశం లేకుండా చేయాలని. ఆ కేసుతో పాటు ఆయన వాదించిన మరొక కేసు ఇదనమాట. శబరిమల కేసు తర్వాత మళ్ళీ ఆయన వాదించిన కేసు ఇదొకటి. ఇక తర్వాత అంటే కోర్టు మనకి అనుకూలంగా తీర్పొచ్చిన తర్వాత రామజన్మభూమి క్షేత్ర తీర్థ ట్రస్ట్ మందిర నిర్మాణ పనులు కూడా ఇంకా మొదలు పెడదామని ఆ ప్రాంతంలో భూమి పూజ స్వయంగా నరేంద్ర మోదీ భూమి పూజ చేసిన తర్వాత అక్కడ ఉన్న బాలరాముణ్ణి, లక్ష్మణ భరత శత్రుఘ్నులు సహా ఉన్న బాలరాముణ్ణి ఒక తాత్కాలిక మందిరంలో పెట్టారనమాట. అప్పుడు ఈ మందిరం పనులు జరుగుతున్న సమయంలో అప్పుడు కూడా ఆ బాలరాముడు ఉన్న ఆ తాత్కాలిక మందిరంలో కూడా వానరం ప్రవేశించింది. వీళ్ళందరూ అసలు చిన్నగా ఉంటాయి విగ్రహాలు. ఇన్ని రోజులు అయోధ్యలో ఉన్న అంటే ఇప్పుడు కొత్త విగ్రహం కన్నా ముందు ఉన్న బాలరాముడి విగ్రహం చాలా చిన్న విగ్రహాలు అనమాట. అవి ఏం చేస్తాయో మరి, ఎక్కడ పడిపోతాయి విగ్రహాలని కంగారు పడ్డారంట లోపల సిబ్బంది. కానీ అరగంట ఉండి ప్రశాంతంగా ఉండి ఉత్తర ద్వారం గుండా అక్కడ భక్తులు ఉంటే వాళ్ళని కూడా ఏమీ చేయకుండా వెళ్ళిపోయిందని ఆ రామజన్మభూమి క్షేత్ర ట్రస్ట్ ఆ రోజే ట్వీట్ చేసింది. ఇలా ఒక వానరం వచ్చింది, అరగంట ప్రశాంతంగా ఉంది, భక్తులను కూడా ఎవరిని ఏమనలేదు, ఏమనుకుందేమో కూర్చుంది, కాసేపు వెళ్ళిపోయింది అని రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అఫీషియల్ ట్విట్టర్లో ఎక్స్లో పోస్ట్ చేసింది. ఈ వివరాలని పంచుకుంది. ఇక కొత్తగా అంటే మందిరం అయిన తర్వాత కూడా కొత్తగా ప్రారంభించిన ఇప్పుడు మనం చూస్తున్న భవ్య రామ మందిరంలో కూడా ఆసక్తికర ఘటన జరిగింది. జనవరి 23, 2024 ఇంకా సంవత్సరం కూడా పూర్తి కాలేదు. ప్రారంభోత్సవం జరిగిన ఒక రోజు తర్వాత ఇలాగే ఒక వానరం గర్భగుడిలోకి ప్రవేశించింది. అక్కడ రామ్లల్లా విగ్రహం ముందు కాసేపు గడిపింది. వీళ్ళు కూడా నిర్వాహకులు కూడా ఏమనలేదు, కాసేపు ఉండి వెళ్ళిపోయింది అనమాట. ఇది కూడా రామ జన్మభూమి తీర్థక్షేత్ర ఎక్స్ ఖాతాలో షేర్ చేసుకుంది. ఇంకా 1 year కూడా అవ్వలేదు ఈ ఘటన జరిగి. ఇంకో విషయం చెప్పాలి, అయోధ్యలో హనుమాన్ గడి 100 ఏళ్ల నాటి ఆలయం ఉంటుంది. రాముడి దర్శనానికి వెళ్ళే వాళ్ళు ఒక సెంటిమెంట్ ఉండేది. ఖచ్చితంగా మనం వారణాసిలో ఎట్లయితే కాలభైరవ దర్శనం చేసుకుంటేనే విశ్వనాథ దర్శనం, కాశీ దర్శనం పూర్తి అంటారు కదా, అలా ఒక సెంటిమెంట్ ఏంటంటే అయోధ్య రాముడి దర్శనం చేసుకునే ముందు హనుమంతుని దర్శనం చేసుకోవాలి అని. హనుమాన్ గడి చాలా పెద్ద ఆలయం, ప్రముఖ ఆలయం అయోధ్య పట్టణంలో. అక్కడ కొందరు ఉగ్రవాదులు 1990లో బాంబులు పెట్టారు. ఉగ్రవాదులు పెట్టిన బాంబును నిర్వీర్యం చేసింది కూడా వానరమే. పోలీసు కుక్కల్ని తీసుకొచ్చి బాంబు కోసం గాలిస్తుండగా ఒక వానరం వెళ్ళి అక్కడ నోటితో వైర్ను తెంపేసింది, డిస్కనెక్ట్ చేసింది. దానికి సంబంధించి మీకు తెలిసే ఉంటుంది, ఒక సినిమా కూడా తెరకెక్కింది, సినిమా కూడా వచ్చింది ఆ ఘటన మీద. రామకార్యాన్ని నిర్వహించిన తానే శివకార్యాన్ని చేయాలి అనుకుంటున్నట్టున్నాడు. శివుడి అంశే కదా ఆయన, రామభక్తుడు మాత్రమే కాదు, శివుడి అంశ కదా హనుమంతుడు. నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.